హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. మీరు ఎంత కష్టపడుతున్నా కానీ మీ పాకెట్లో కానీ మీ ఇంట్లో కానీ డబ్బు నిలవట్లేదా? జాతక పరంగా అసలు ఉద్యోగాలు అనేవి ఎప్పుడొస్తాయి? అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఇంట్లో మనశ్శాంతి ఉండట్లేదా? వాస్తు పరంగా ఇంట్లో ఏ రంగు వేసుకుంటే మనకి కలిసొస్తుంది? అండ్ ఇంకొక థింగ్, పునుగు పిల్లి తైలం, కుబేర కుంకుమ, వీటి స్పెషాలిటీస్ ఏంటి? అసలు వాటిని ఏ సందర్భాల్లో వాడాలి? ఎలా వాడాలి? అని చెప్పేసి ఈరోజు మనతో వీటి అన్నిటి గురించి డిస్కస్ చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు, బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు. సో గురూజీని వెల్కమ్ చేసి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. నమస్తే గురూజీ. మహాదేవ. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. సో మనకి రాబోయే 13వ తారీఖు అపర ఏకాదశి ఉంది. అవును. సో అపర ఏకాదశి సందర్భంగా ఎలాంటి పూజలు కానివ్వండి, పరిహారాలు చేసుకుంటే మన ఇంట్లో కలిసొచ్చి ప్రశాంతంగా ఉంటామంటారు? తప్పకుండా అమ్మా. కొన్ని మన కర్మానుసారే, అంటే మనం చేసుకున్నటువంటి మంచి చెడు, తెలిసి కానీ తెలియక కానీ చేసుకున్నటువంటి మంచి చెడు, ఈ విషయాలకు సంబంధించి కొన్ని రోజులు మనము మన కర్మను నశింపజేసుకోవాలి అంటే ప్రతీదీ స్వార్థంతో నాకు ఈ పని కావాలి, లేదా నా కూతురు వివాహమో, లేదా కొడుకుకు సంతానమో, లేదా ఏదో ఉద్యోగమో, లేదా మా ఆరోగ్యము, లేదా డబ్బు, ఏదైనా కావచ్చును. ఇలాంటి కోరికలకు సంబంధించినటువంటివి చాలా స్పెషల్ డేస్ చాలా ఉంటుంది. అయితే ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి అపర ఏకాదశి. అపర అంటే అపరమైనటువంటి, అపర అంటేనే అపరమైనటువంటి అంటే అనంతం, ఎంతో. దీనిని అచల ఏకాదశిగా కూడా పిలవడం జరుగుతుంది. అచల ఏకాదశిగా కూడా కొన్ని ప్రాంతాలలో దీన్ని పిలవడం జరుగుతుంది. అయితే మరి అపర ఏకాదశి రోజు నాడు ఎవరైతే ఈ వ్రత దీక్షను చేపడతారో వీరికి ఇప్పుడు ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు ఉండి ఒక విద్య నేర్చుకొని తను ఒక గొప్ప స్థాయికి వెళ్ళిన తర్వాత గురువునే దూషించడమో, గురువునే తిట్టడమో, ఇలాంటి వారికి నరకలోకానికి ప్రాప్తి అనేటువంటిది మనకు గరుడ పురాణంలో ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఉండేటువంటి వారు కూడా ఈ అపర ఏకాదశి రోజు నాడు వ్రతదీక్ష చేస్తేనట స్వర్గలోకాలకు వెళ్తారట. అంటే మనం చేసుకునేటువంటి పాపపుణ్యాలు తెలుసో తెలియకనో, నోటితో చేసుకునేదో, మనస్సుతో చేసుకునేదో, లేదా చేతులతో చేసుకునేదో, ఏదైనా కావచ్చు, తిట్టడమో, లేదా ఎవరినో ఒకరి గురించి ఒకరికి చెడుగా చెప్పడమో, ఇవాళ రేపంతా అదే చెంచా, ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ చెప్పడం ద్వారానే మనకు ఒక పొజిషన్ పెరుగుతుంది. ఆయన చక్కగా వర్క్ చేస్తలేడు, వాడు అట్లా, వీడు ఇట్లా అని మనం చాడీలు చెప్పడం ద్వారా మాత్రమే బాస్ దగ్గర మనకు ఒక మంచి పేరు వస్తుంది అంతే. సో అది గమనించుకోండి. అలాంటి తప్పులు చేసిన వారికి కానీ, లేదా బ్రాహ్మణుని దూషించినటువంటి వారికి కానీ, లేదా లైక్ ఇవే అహింస, అసత్యాలు చెప్పడాలు, ఇలాంటి సందర్భాలలో మీరు చండీ హోమం చేసినా కూడా ఫలితం రాదు. మీరు ఇన్ని చేసుకొని చండీ హోమం చేసినా ఫలితం రాదు. అయితే ఈ అపర ఏకాదశి రోజు నాడు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి ఈ కర్మ ఫలితం అనేటువంటిది తొలుగుతుంది. ఈ కర్మ ఫలితం తొలగడం ద్వారా ఈ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి చండీ హోమం చేసేదానికంటే 10 రూపాయల అర్చన టికెట్ తీసుకున్నా కూడా ఫలితం వస్తుంది. విన్నరా? సో ఈ అపర ఏకాదశి రోజు నాడు ఎవరైతే ఉపవాస దీక్షను చేస్తారో, పండ్లను లేని వారికి పంచుతారో, ఈరోజు విష్ణు సహస్రనామాలు చదువుతారో, ఈ రోజు నాడు ఈశ్వరునికి పంచామృతాలతో అభిషేకం చేస్తారో, ఈ రోజు నాడు ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా ఏమీ మాట్లాడకుండా, అతిగా అవసరమైంది మట్టుకే మాట్లాడాలి, అనవసరమైంది మాట్లాడకుండా. ఉపవాసము అంటే అంటే దగ్గరగా, ఎవరికి దగ్గరగా? భగవంతునికి దగ్గరగా. మనం మన మనసులో ధ్యానం చేస్తూ మన నిత్యము చేసుకునేటువంటి పనులు చేసుకోవచ్చును. కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని స్మరిస్తూ కావచ్చును, లేదా విష్ణవే నమః అనుకుంటూ కానీ, ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని అనుకుంటా అయినా కూడా మీరు మీ జాబ్ చేసుకుంటూ, ఇంట్లో వంట చేసుకుంటూ ఉన్నా సరిపోతుంది. ప్రత్యేకంగా మీకు పని లేదు, కూర్చో, జపం చేసుకో, గుడికి వెళ్ళండి, ఫాస్టింగ్ ఉండండి. మీ పని వదిలేసి నేను చేయండి అని నేను చెప్పట్లేదు. సో పనియే ప్రత్యక్ష దైవం. కనుక మీరు మీ పని చేసుకుంటూ ఈరోజు నాడు భగవంతునిపై మీ మనసును మళ్లించే ప్రయత్నం చేయండి. అపర ఏకాదశి అంటే మనకు ఏ విధంగానైతే రాత్రి చీకటై ఉదయం ఒక వెలుతురు వస్తుందో,
ఆ విధమైనటువంటి ఒక వెలుతురు అనేటువంటిది మన జీవితంలో వస్తుంది. కనుక మీరు మీకుండేటువంటి సమస్యలు అది ఎలాంటిదైనా కావచ్చు, దానిని మీ మనస్సులో ధ్యానం చేస్తూ స్వామివారికి చెబుతూ సాక్షాత్తు భగవంతుడు అక్కడ ఉన్నాడు అనేటువంటి విధంగా మీరు మీ మనసులో ధ్యానం చేస్తూ స్వామివారికి మీ బాధను చెబుతూ ఈ రోజు నాడు ఒక 11 మైసూర్ పప్పు అంటారు, మసూర్ పప్పు ఓకే. రెడ్ కలర్లో ఉంటుంది. కొన్ని ప్రాంతంలో మైసూర్ పప్పు అంటారు, కొన్ని ప్రాంతాలలో మసూర్ పప్పు అంటారు. ఆ! ఇదే కందిపప్పు రెడ్ కలర్లో వస్తుంది పప్పు. ఒక 11 గింజలను తీసుకొని చక్కగా కూడా మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ అని 108 సార్లు చెప్పుకొని మీరు వెళ్ళే త్రోవలో లేదా మీ ఇంటి ముందు లైక్ ఎక్కడైనా పక్షులకు వాటిని ఆహారంగా పెట్టడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం మీరు ఒక 11 రోజులలోనే చూస్తారు. కేవలం 11 రోజులలోనే మీకు భూమి సమస్యన, ల్యాండ్ ఇంటికి సంబంధించిందా, ఆరోగ్యానికి సంబంధించిందా, ఎలాంటిదైనా కూడా మీ మనసులో ధ్యానం చేసుకొని అవి మీరు పక్షులకు ఆహారంగా పెట్టడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం. ధన్యవాదాలు గురూజీ. మహాదేవ.